అవును నువ్వు 6 ఇయర్స్ డీ చేసావు కదా! సేమ్ అప్పుడు జానీ మాస్టర్ ఉన్నారా? ఉన్నారు బ్రో. సో ఆయన్ని చాలా రోజులుగా అబ్జర్వ్ చేసి ఉంటావు. Yeah. అంటే ఇప్పుడు చూస్తే హాట్ టాపిక్ నడుస్తుంది. అంటే అవును. అంటే వేరే కాంట్రవర్సీలోకి నేను లాగదలుచుకోలేదు. బట్ తెలుసా అటు శ్రేష్ఠ గారు గాని, ఇటు జానీ మాస్టర్ గారు గాని? సృష్టి అని కన్ఫర్మ్ కాలేదు. అది నేను తెలియదు బ్రో నాకు కూడా. యాక్చువల్‌గా నేను నా వరకు అయితే చూసా. ఒక 4 డేస్ నుంచి చూస్తున్నా న్యూస్. ఒకవైపు బాధ అనిపిస్తుంది గానీ ఓకే. అండ్ సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ చేస్తున్నారు. అటు శ్రేష్ఠిని గాని, ఇటు జానీ మాస్టర్ గారిని. సో అంటే నేను శ్రేష్ఠి మ్యాటర్ పక్కన పెట్టేస్తే, సో జానీ మాస్టర్ గారిని మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి, సో ఆయన గురించి ఏం చెప్తారు? అంటే సో బేసిక్‌గా ఆయన సో తోటి వాళ్ళతో ఎలా ఉంటారు? అండ్ మీ కంటెస్టెంట్స్‌తో ఎలా ఉంటారు? అండ్ లేడీస్‌తో ఎలా బిహేవ్ చేస్తారు? సో ఏంటి ఏం చెప్తారు? మీరేం చెప్తారు? జానీ మాస్టర్ అంటే వర్క్ పరంగా అయితే చాలా బాగుంటది బ్రో. అది అది మనం రాంగ్‌గా చెప్పక్కర్లేదు. ఆ జనాలందరికీ తెలుసు. ఇప్పుడు వర్క్ పరంగా చాలామంది ఇప్పుడు యూట్యూబ్‌లో గాని అక్కడ గాని వాళ్ళు ఎట్లా అంటే ఇష్టం వచ్చినట్టు ఏదైనా రాస్తారు బ్రో. ఇప్పుడు జానీ మాస్టర్ అది, జానీ మాస్టర్ ఇది. నిన్న నేను చూసిన వీడియోస్‌లో అయితే జానీ మాస్టర్ రేప్ చేశారు. జానీ మాస్టర్‌కి 10 ఏళ్ల జైలు శిక్ష. జానీ మాస్టర్ అడ్డంగా బుక్ అయిపోయాడు. జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడు. ఇట్లా చాలా ఉన్నాయి. అందులో ఏది నిజం ఏది అబద్ధమో తెలియదు ఎవరికీ. జానీ మాస్టర్ డీలో గానీ నాకు తెలిసినంత పర్సనల్‌గా ఆయన షూటింగ్స్‌లో గానీ నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు బ్రో. ఏదో ఒక షూటింగ్ సంథింగ్ ఏదో షూటింగ్ బ్రో. అప్పుడు నేను జస్ట్ నార్మల్‌గా 1 అవర్ అట్లా చూసి వచ్చేసా అంతే. అంతా బాగానే ఉంటాడు బ్రో. కాకపోతే జానీ మాస్టర్ కోపం ఎక్కువ. అది అందరికీ తెలిసిందే. రీసెంట్‌గా డీలో కూడా ఒక మైక్ పగలగొట్టడం ఇవన్నీ అందరికీ తెలిసినయే. లేడీస్ పరంగా కూడా బాగానే ఉంటాడు కానీ కొంచెం ర్యాష్ అనేది అది జానీ మాస్టర్ మీరు చూసిన మీకే అర్థమవుతుంది అది. ఇంకా ర్యాష్ అంటే అటు బాయ్స్ అండ్ గర్ల్స్ ఇంకా తేడా లేకుండా కోపం వస్తే లేకపోతే వర్క్ విషయంలో మాత్రం చాలా ర్యాష్‌గా ఉంటారు ఆయన. ఎందుకంటే ఆయన వర్క్ చేసేటప్పుడు చాలా స్ట్రిక్ట్‌గా చేయాలి. ఇన్ కేస్ ఎవరైనా తప్పు అది కరెక్ట్‌గా చేయలేదు, ఆడుకుంటున్నారు, జస్ట్ వీళ్ళు టైం పాస్ చేస్తున్నారు అనిపిస్తే మాత్రం చాలా సీరియస్ అయిపోతారు. అంటే మామూలుగా శేఖర్ మాస్టర్ గారు అయితే కొంచెం ఉన్న ఫీమేల్ యాంకర్స్‌తో, ఫీమేల్ జడ్జెస్‌తో ఆయన సరదాగా ఉంటారు. బట్ మనం జానీ మాస్టర్ గారిని అలా చూడడం చాలా తక్కువ. చాలా తక్కువ. ఎక్కువ మాట్లాడరా ఆయన? ఎక్కువ మాట్లాడతారు కానీ అంటే నేను చూసినంత వరకు అయితే అప్పుడు జానీ మాస్టర్ కోపానికి ఇప్పటికి చాలా తగ్గింది బ్రో. ఎందుకంటే అప్పుడు నేను చూసి స్టార్టింగ్‌లో ఫస్ట్ నేను 6 ఇయర్స్‌లో ఫస్ట్ 2 ఇయర్స్ జానీ మాస్టర్ ఎట్లా అంటే చాలా కోపం, చాలా ర్యాష్ అట్లా. ఇప్పుడు నేను ఇప్పుడు కంటెస్టెంట్‌గా చేసినప్పుడు కిసి అనే ఆడున్నాడు సోమేష్ అన్నతో చేశారు కదా. కిసి గడ బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్ చేసినప్పుడు కూడా మీ మాస్టర్‌ని చూసినప్పుడు ఎట్లా అంటే ఒక యాంకర్స్‌తో గాని మాతో గాని ఫన్నీగా మాట్లాడుతూ బాగానే ఉంటాడు. ఏదన్నా తేడా జరిగిందా ఇంకా సీరియస్ అయిపోతుంది. అంటే ఓకే. ఆయన మంచికి మంచి, పంచికి పంచి టైపు. అంతే. క్లారిటీగా అర్థమైంది. బట్ ఇటు అంటే పక్కన అసిస్టెంట్స్ వాళ్ళు ఉంటారు, ఫీమేల్ అసిస్టెంట్స్. సో వాళ్ళతో ఆయన బిహేవ్ చేసే విధానం ఎలా ఉంటుంది? అంటే చాలా మందికి హెల్ప్ చేశారు అని కూడా ఇన్సైడ్ టాక్ ఉంది. సో ఎవరికైనా గబుక్కున ఏదైనా ఇబ్బంది ఉన్నా లేకపోతే ఏమన్నా కార్డ్ ఏమన్నా కావాలన్నా ఒక 10 అని 20 అని కూడా ఆయన హెల్ప్ చేస్తారు అని కొంతమంది నాతో కూడా చెప్పారు. బట్ మీరేం చెప్తారు లోకేష్? ఆయన అసిస్టెంట్స్‌తో ఎలా ఉంటారు అంటే ఆయన బాగానే ఉంటారు. ప్రెజెంట్ ఆయన ఏంటంటే హెల్పింగ్ నేచర్ చాలా వరకు ఉంది బ్రో. ఆయన మంచిగా జనాల్ని చూసే విధానం గానీ అంటే హ్యాపీగానే ఉంటది అంతా. కాకపోతే ఆయన అసిస్టెంట్‌లతో ఎట్లా ఉంటాడు అనేది మేము పర్సనల్‌గా చూడలేదు కదా. దాని గురించి మేము మాట్లాడకూడదు కూడా. ఓకే. అంటే సెట్స్‌లో ఎప్పుడైనా సెట్స్‌లో ఉన్నప్పుడు వాళ్ళ వైఫ్ రావటం సో సంథింగ్ అలా మొత్తం అందరితో చాలా ఫ్రెండ్లీగా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? డీ సెట్ వరకు వాళ్ళ వైఫ్ ఎప్పుడు రావడం చూడలేదు బ్రో. కానీ ఆయన లైఫ్ జర్నీ మొత్తం టీవీలో మా ముందు లైవ్‌లో పెర్ఫార్మెన్స్ ఒకటి వచ్చింది. అదొకటి చూసాం. ఆయన నార్మల్‌గా షూట్ టైంలో బయటకు వచ్చి రూమ్‌కి వెళ్తారు కదా. అప్పుడు నార్మల్‌గా ఇప్పుడు మా మాస్టర్స్ ఉంటారు కదా. వాళ్ళు మాట్లాడేటప్పుడు నార్మల్ ఫ్రీ టైంలో మాట్లాడుకోవడం. అట్లాంటి టైంలో నార్మల్‌గా ఇట్లా లైఫ్ స్టోరీలు మాట్లాడుకోవడం తప్ప వాళ్ళ వైఫ్ రావడం అవేం మనకు తెలీదు. రాలేదు కూడా. ఈ డీ వరకు ఎప్పుడు నేను చూడలేదు. మీరు ఎప్పుడైనా పర్సనల్‌గా ఆయనతో మాట్లాడినా లేకపోతే ఆయన మీకేమన్నా అరే ఇలా ఉండాలి, ఇలా చేసుకోవాలి అని జాగ్రత్తలు చెప్పడం మీకేమన్నా సలహాలు ఇలాంటివి ఏమన్నా ఇచ్చారా? మాకే కాదు బ్రో. డీ వరకు వచ్చేసరికి ఆయన ఒక్కసారి షూట్‌లోంచి టేక్ కట్ అనండి బయటకు వచ్చి డైరెక్ట్ రూమ్‌లోకి వెళ్ళిపోతారు. డైరెక్టర్లు ఏదైనా చెప్తారు. ఇలా చేయండి, అలా చేయండి అని చెప్తారు. వచ్చేస్తారు. అంతే. ఆయన పర్సనల్‌గా మనం బయటకు వచ్చిన తర్వాత డాన్సర్స్‌తో మాట్లాడడం అట్లా ఏమి ఉండదు. ఎందుకంటే ఆయన వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే. మధ్యలో ఏదో రేర్‌గా అప్పుడప్పుడు అట్లా మాస్టర్‌తో మాస్టర్ వెళ్ళి మాట్లాడితే ఇంక సాయం ఎప్పుడైనా మాట్లాడాలి అనిపిస్తే చాలా రేర్ అది. అంటే సో బేసిక్‌గా అంటే కొంతమంది కొంచెం యాటిట్యూడ్ అనుకుంటారు కదా. అంతే బ్రో. అనుకున్నారా మీరు కూడా ఎప్పుడైనా? ఏం జానీ మాస్టర్ మేము అనుకున్నాం బ్రో. అంటే తెలియనప్పుడు మేము చాలా అనుకున్నాం బ్రో. ఏంది ఈయనకి ఇంత యాటిట్యూడ్ ఏంటి? ఎంత మాస్టర్ అయితే అంత యాటిట్యూడ్ ఉంటుందా?
ఎందుకంత మేము డాన్సర్సే కదా, ఆయన ఈ ఫీల్డ్ నుంచి వచ్చారు కదా అనుకునేటోళ్ళం. కానీ తర్వాతకి అర్థమైంది అది యాటిట్యూడ్ కాదు, ఆయనకున్న లైఫ్ స్టైల్ అది. ఇంకా ఆయన అంతే ఇక. ఆయన ఇంకా అంతే. అంటే ఇప్పుడు మీరు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే వస్తారు, ఆయన పని ఆయన చేసుకుంటారు, వెళ్ళిపోతారు. బట్ అలాంటి ఆయన మీద ఇలాంటి అభియోగం అనుకోవచ్చు దాన్ని. సో రావటం అనేది మీరు ఎలా తీసుకుంటారు? ఇది రావడం అంటే మాత్రం కొంచెం ఫస్ట్ అయితే బాధ అనిపించింది bro. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారు, ఎన్ని అవమానాలు పడ్డారు, ఇప్పుడు పొజిషన్ రావడానికి ఎంత కష్టపడ్డారు అందరికీ తెలిసిందే. సో దాని వరకు ఫస్ట్ అయితే బాధ. ఇన్ కేస్ అది పక్కన పెట్టేస్తే, ఒక మాస్టర్ అనేది పక్కన పెట్టేస్తే, ఇప్పుడు జరుగుతున్న కాంట్రవర్సీలు, ఇప్పుడు జరుగుతున్న యూట్యూబ్లో కానీ బయట జరుగుతున్న దీని అన్నిటికీ ఒకటే, ఆయన ఎవరన్నా కానీ నా పర్సనల్గా నేను చెప్పే మాట ఏంటంటే, అతను మాస్టర్ కానీ, ఒక సినిమా హీరో కానీ, ఆయన రాజకీయ నాయకుడు ఎవరన్నా కానీ, నిజంగా కనుక ఆయన తప్పు చేస్తే ఖచ్చితంగా చట్టం వదలదు బ్రో, పనిష్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి, అది మాత్రం గ్యారంటీ. ఓకే. శ్రేష్ఠి తెలుసా మామూలుగా పర్సనల్గా? ఎలా తెలుసు? సోమేష్ అన్న contestant గా జోడీ చేశారు కదా, సో అట్లా తెలుసు. ఓకే. సో తను ఎలా ఉంటుంది మామూలుగా? తన నేచర్ ఎలా ఉంటుంది? ఫ్రెండ్లీగానా లేకపోతే? అంత రూడ్ ఏం కాదు, అంత వల్గర్ కాదు, బాగానే ఉంటుంది, మంచి వర్క్ చేసుకుంటుంది, మంచి టాలెంటెడ్ గర్ల్. అంటే ఎదగాలి 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 అన్నట్టుగానే చూసుకుంటా ఉంటాం. బట్ ఇప్పుడు ఈ మధ్య బాగా బిజీ అయిపోయింది, అన్ని కొంచెం కొరియోగ్రాఫర్గా, అసిస్టెంట్గా, కొరియోగ్రాఫర్గా చాలా చేస్తున్నాం. ప్రెసెంట్ అయితే మంచిగా ఉంది అంతా. నువ్వు ఎప్పుడు అడగలేదా శ్రేష్ఠి ఏమైనా ఛాన్స్ ఉంటే చూపు, నేను కూడా చేస్తాను? నేను వెళ్ళి శ్రేష్ఠితో మాట్లాడేంత బాండింగ్ నాకు లేదు. మా టీం తెలుసు, అంటే జోడీగా చేసినప్పుడు నాకు అట్లా తెలుసు. అప్పుడు నేను సోమేష్ అన్న శ్రేష్ఠి జోడీగా చేసినప్పుడు నేను వేరే టీంలో బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా చేశాను. సో అట్లా నాకు పరిచయం. దాని తర్వాత అన్న మాతో క్లోజ్ అయిన దగ్గర నుంచి అన్న మాట్లాడేటప్పుడు మా డాన్సర్స్, ఇక మా లోకేష్, మా జీవన్ అనుకుంటూ మా టీం పరిచయం చేయడం, టీం గెలిచిన తర్వాత కాల్ చేసి కాన్ఫరెన్స్ పెట్టి అందరికీ కంగ్రాచులేషన్ చెప్పడం, అట్లా మాకు తెలుసు. అట్లా తెలుసు, అంతేగాని శ్రేష్ఠితో పెద్ద ఫ్రెండ్షిప్ కానీ ఏం లేదు. బట్ చూసినప్పుడు నీకేమనిపించింది? అంటే ఈ అమ్మాయి బాగానే ఉంది, లేకపోతే జానీ మాస్టర్ గారి లాగానే నువ్వు కూడా ఫస్ట్ పొరపాటు పడ్డా, కొంచెం యాటిట్యూడ్ ఏంటి శ్రేష్ఠి కానీ ఇలా అన్న? అదేం లేదు బ్రో, తను వస్తుంది డాన్సర్ అంటే బేసిక్గా యాటిట్యూడ్ అనేది ఎవరికైనా ఉండాలి బ్రో. అంటే అది ఎక్కడ ఎంతవరకు చూపించాలి, ఎక్కడ ఎంతవరకు ఉంచాలన్నది మాత్రమే ఉండాలి తప్ప, నాకు యాటిట్యూడ్ ఉంది, నేను చాలా పెద్ద పొజిషన్కి వస్తే చూపించేస్తా అంటే ఎక్కడ అవ్వదు కదా. ఆమె అయితే అట్లా ఉండదు, ఎక్కడ ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటుంది. కొన్ని టైమ్స్ పర్సనల్గా తను ఎట్లుంటుందో మనకు తెలియదు, కానీ ప్రెసెంట్ మేము చూసే వరకు, మాకు కనిపించేది వరకు ఇట్లానే ఉంటారు. ఓకే. సో ఏంటి మీరు మరి మా జానీ మాస్టర్ అంటే ఇష్టం అంటున్నారు, సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తీసుకొస్తున్నారు, మళ్ళీ ఇందాక మీరు అన్నట్టు అరెస్ట్, ఇంట్రాగేషన్ ఇలాంటివి జరుగుతున్నాయి. సో మీ డాన్సర్స్ అందరూ ఎంతవరకు సపోర్ట్గా ఉండబోతున్నారు ఆయన? సపోర్ట్ అంటే బ్రో ఫస్ట్ ఎవరికి క్లారిటీ రాలేదు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వచ్చి మాట్లాడితే, కానీ రీసెంట్గా ఆయన ఒక స్పీచ్ ఇచ్చారు, నేను నిజంగా కనుక నేను ఏదన్నా బలవంతం చేసినా ఏం చేసినా నా కొరియోగ్రఫీకి రిజైన్ చేసి వెళ్ళిపోతాను. ఆయన అంత డేర్గా చెప్పాడంటే ఏది నిజం ఏదో అబద్ధం. ఇటుపక్క అమ్మాయి కూడా నన్ను ఇట్లా చేశాడని ఇటుపక్క డేర్గా చెప్తుంది, అటుపక్క మాస్టర్ కూడా అట్లా చెప్తున్నారు. ఏది నిజం ఏదో అబద్ధం తెలియదు కదా బ్రో. ఈరోజు ఇంట్రాగేషన్ చేస్తే దాన్ని బట్టి రేపు ఫైనల్ అయింది కదా. బట్ ఇద్దరు కూడా బయటికి రాలా? ఇద్దరు బయటకు. ఓకే. సో దీన్ని మనం ఎలా చూడాలి? ఇద్దరు బయటికి రాకపోవటం అంటే సో కేసు పెట్టింది అండ్ ఒకరి పైన జానీ మాస్టర్ గారు, ఇటు శ్రేష్ఠి, వీళ్ళిద్దరూ అందరూ సైలెంట్గానే ఉన్నారు. బట్ మధ్యలో వాళ్ళే కొంచెం ఎక్కువ చేయటం కానీ, లేకపోతే అది కాంట్రవర్సీ కానీ వేరే వేరేలాగా వెళ్తుంది. వీళ్ళిద్దరూ వచ్చి మాట్లాడితే మాత్రం దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది అనుకోవచ్చా? ఫుల్ స్టాప్ పడుతుంది అని కాదు బ్రో, కాకపోతే తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇతని వైపు నిజంగా ఎంత ఉంది. ఎందుకంటే ఇందాకే చూసా, వాళ్ళ వైఫ్ జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యాడని నాకు రాంగ్ కాల్ వస్తే నేను స్టేషన్కి రావడం జరిగిందని వాళ్ళ వైఫ్ చెప్పారు. సో దాన్ని బట్టి చూసుకున్నా కనుక ఇటుపక్క 100% ఏం తప్పు ఉందా లేదని మనకు తెలియదు, ఇటుపక్క ఏమి తప్పు ఉందో లేదో తెలియదు. ఒక చిన్న కాంట్రవర్షియల్ చూసుకుంటే యూట్యూబ్ అనేది చాలా మందికి దొరకడమే లేట్ బ్రో. ఒక ఇంత న్యూస్ దొరకడమే లేట్. చాలామంది ఇప్పుడు ఈమె కాదు బ్రో, ఇక్కడ కోల్కతా గ్యాంగ్ రేప్ అయింది, ఆమె ఫొటోస్ వచ్చినాయి, మొత్తం అంతా ఏదో ఇంకా యూట్యూబ్లో ఇక గూగుల్లో వికీపీడియా ఓపెన్ చేస్తే ఆమె మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తున్నాయి, ఫొటోస్. అట్లా చాలామంది దిశ గ్యాంగ్ రేప్ అయింది ఫొటోస్. ఎట్లా అంటే ఇప్పుడు ఒకళ్ళ గురించి చిన్న తెలిస్తే వాళ్ళు ఏంటి అసలు నిజం అబద్ధం తెలియకుండా ఈ సోషల్ మీడియా అనేది రైట్ వరకు ఎంత యూజ్ అవుతుందో రాంగ్కి దాన్ని డబుల్ యూజ్ అవుతుంది. ఎందుకంటే చెప్తున్నా కదా, థంబ్నైల్స్ చూసేసరికి నిజంగా వాళ్ళ ఫ్యామిలీ పర్సనల్గా వాళ్ళ ఫ్యామిలీ చూసి ఇది నిజం కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా వరకు ఊరేసుకుంటారు. చాలా అంటే సూసైడ్ అటెంప్ట్లు కానీ, లేకపోతే చాలా బాధకు గురవడం కానీ చాలా జరుగుతుంది. ఎందుకంటే రాంగ్ స్టేట్మెంట్లు చాలా రాస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి బ్రో, ఏ యూట్యూబ్ ఛానల్ అన్నా ఇది కరెక్టా, నిజంగా జరిగిందా, అసలు పోలీసులే కరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వలే బ్రో ఇప్పటికొచ్చి.
నిజంగా ఆయన చేశారు, ఆయన అరెస్ట్ చేసాం, అయిపోయింది, జైలు శిక్షణ తీసాం, వాళ్ళే చెప్పలేదు కదా. ఎందుకు యూట్యూబ్ అంతా దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి వ్యూస్ కోసం లేక దేనికోసం, ఎందుకు అంత అవసరం లేదు కదా, ఇది కరెక్ట్ కాదు కదా. ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా ఈ ఇష్యూ కంటే ముందు కూడా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సో మేము కూడా అడిగాం, ఎవరో ఛాన్సులు రాకుండా మీరు చేస్తున్నారంట, యూనియన్ కార్డు లేకుండా మీరు చేస్తున్నారంట అన్నప్పుడు ఆయన చాలా కాన్ఫిడెంట్గా రమ్మనండి బయటికి, నేను సమాధానం చెప్తాను. ఆ ఇష్యూ మీకు తెలిసే ఉంటుంది. తెలుసు, చూసాను. అప్పుడు కూడా అంటే సార్ మీద ఇలా న్యూస్లో వచ్చినాయి అని చెప్పేసి ఈఎంఐ గురించినా లేకపోతే వేరే వాళ్ళు బ్రో అసలు ఇప్పుడు కూడా అసలు సృష్టియే అది కన్ఫర్మ్ కాదు ఇప్పటికీ. సోషల్ మీడియాలో అయితే పేరు అదే వస్తుంది. పేరు కాదు బ్రో, ఫోటోనే వచ్చేసినాయి, ఫోటో వచ్చేసింది, తను డాన్స్ చేస్తున్న వీడియో వచ్చేసింది. ఇప్పుడు జానీ మాస్టర్ మీద కేసు పెట్టింది ఈఎంఐఏ అని చెప్పేసి వచ్చేస్తుంది. అదే ప్రాబ్లం బ్రో. ఇప్పుడు జానీ మాస్టర్ తో అసిస్టెంట్ గా చేసిన చాలా మంది ఉన్నారు. ఎందుకు వాళ్ళందరి పేర్లు ఇప్పుడు ఈఎంఐఏ ఎందుకు ఫొటోస్ పెడతారు? యూట్యూబ్ ఎక్కడ చూసినా సరే ఒకటే ఫోటో, సృష్టి. సరే ఇన్ కేసు ఇప్పుడు సృష్టి కాదనుకోండి, సృష్టి ఇంత హల్చల్ అయింది కదా, ఇప్పుడు బ్యాడ్ నేమ్ ఎక్కడ సృష్టికి? ఇప్పుడు లైఫ్ అంతా ఒక రిమార్క్ పడిపోయింది కదా, అయ్యో జానీ మాస్టర్ ఇట్లా చేశాడని. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఓకే బ్రో, ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు చూసి అయ్యో సృష్టి, తర్వాత మళ్ళీ సృష్టి కాదు వేరే అమ్మాయి అని రియలైజ్ అవుతారు. చదువుకోలేని పరిస్థితి, అమ్మాయికి అట్లా అయిందా, రేపు పొద్దున్న మ్యారేజ్కి ప్రాబ్లం అవుతుంది బ్రో ఫ్యామిలీకి. అందుకే బ్రో అట్లా ఆయన ఛాన్సెస్ ఇవ్వట్లేదంటే బ్రో, ఇస్తారు బ్రో ఛాన్సెస్ అనేది, ఎందుకు ఇయ్యరు ఎవరికి? ఇప్పుడు ఆయన చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి వచ్చారు, అదే స్ట్రగుల్ మాలో కూడా చూసుకుంటారు. ఆయన చాలాసార్లు మాకు కామెంట్స్ ఇచ్చేటప్పుడు కూడా నేను చాలా కష్టపడ్డా, నాకు కష్టం మీరు చేసేటప్పుడు నాకు అందులో కనిపిస్తుంది, మీకు అందుకే చాలా రెస్పెక్ట్ ఇస్తా. ఏ డాన్సర్ని కూడా తిట్టాడు ఆయన, అంత బేగా తిట్టాడు, రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడతాడు. అరే తురే అనడం అది కాబట్టి చిన్నపిల్లల్ని మేము తీసుకుంటాం. ఎందుకంటే ఒక పెద్ద మాస్టర్ అంత స్ట్రగుల్ ఫేస్ ఉండే, అరే అంటే ఏమైంది, ఒక మాస్టర్ అంటున్నాడు అంతే. ఇంకోటి మీరు మొన్న ఏదో అడిగాను అన్నారు కదా, సో ఛాన్సెస్ ఇవ్వట్లేదు, డైరెక్ట్గా రమ్మని అన్నారు కదా. ఒక వ్యక్తి అంత మీడియా ముందు, ఒక అన్ని మైక్స్ ముందు అంత డేర్గా, అంత పెద్ద కొరియోగ్రాఫరు, ఆ లైఫ్ పోతుందని తెలిసినా సరే అంత డేర్గా ఒక క్వశ్చన్ డైరెక్ట్ చెప్పారంటే అది మీరే అర్థం చేసుకోవాలి, అది రైట్ రాంగ్ అన్నది.